కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆధ్వర్యంలో కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ బతుకమ్మ పండుగ గొప్పదనంను ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి మహిళ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని స్పష్టం అవుతున్నప్పటికీ కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. మోదీ నిరంకుశ విధానాలను, ఈడీ, సిబిఐలను రాజకీయ పార్టీల మీదకు ఉసిగొలుపుతున్న తీరును ప్రజలకు వివరిస్తామని షిండే అన్నారు. गंपा रामदाना जरा जरा తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హనుమంత్ షిండే గారి నాయకత్వం జై తెలంగాణ హనుమంత్ షిండే గారి నాయకత్వం ఈడీ అరెస్ట్ చేసిన కవితక్కను వెంటనే విడుదల జై తెలంగాణ. మన బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ భారతదేశంతో పాటు ప్రపంచమంతటా కూడా బతుకమ్మ పండుగను పరిచయం చేసినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ కవితక్కను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాధినేత మోడీ గారు ఒక మహిళ అనే సానుభూతి కూడా లేకుండా అక్రమంగా ఒక దొంగను ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా ఇంటి మీద దాడి చేసి ఈడీ అధికారుల ద్వారా నిన్న అక్రమంగా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జుక్కల్ నియోజకవర్గంలో మరి కవితక్కకు అండగా ఉండే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రంలో కూడా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో